ఏం చేస్తున్నారే? అంటే అది కోడికి పునర్జన్మ ప్రసాదిస్తున్నాం అత్తయ్య గారు. పునర్జన్మ? అవునత్తయ్య గారు, ఈ పాపిష్టి కోడి జన్మ నుంచి విముక్తి ప్రసాదించు తల్లి అని బాధపడుతుంటే ఇందాకే స్వర్గానికి పంపించాం. ఛా, దాంతో పాటు నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళకపోయావా? పీడ వదిలిపోయేది. మీరు లేకుండా మేము ఎలా వెళ్తాం అత్తయ్య గారు? చంపుతానే. మీరేమన్నా దైవదూతలా కోళ్ళని కుక్కల్ని స్వర్గానికి పంపించడానికి? నిజం అత్తయ్య గారు, ఆ కోడి స్వర్గానికే వెళ్తుంది. కావాలంటే నేను స్వర్గానికి వెళ్ళాక ఆ కోడితో సెల్ఫీ దిగి పంపిస్తాను, చూసుకోండి. అది స్వర్గంలో లేకపోతే మీరు నరకానికి వెళ్తారు కదా, దానితో సెల్ఫీ దిగి మాకు పంపించండి. చంపుతానే చెత్త మహల్లారా. ఆ చికెన్ ఫ్రై ఇవ్వండి. మేము ఎంతో కష్టపడి చేసుకున్నాం. అయినా మీరు భక్తురాలు అయిపోయారు కదా, తీసుకొని ఏం చేస్తారు? మీరు ముక్తి ప్రసాదించిన కోడికి నేను 3 లోకాలు చూపిస్తాను. 3 లోకాల అంటే? అంటే నోరు, గొంతు, కడుపు. అయ్యో, ఎంతో ప్రేమగా పెంచుకున్న నా బుజ్జి కోడిని ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. బాధపడకమ్మా, వచ్చే జన్మలో వీళ్ళ కోళ్ళై పుడతారు. నువ్వు మనిషి పుట్టి వీళ్ళకి ముక్తి ప్రసాదించు. ఏంటి అరుపు? ఏంటండి ఇది? మీరు చేస్తున్న పనేంటి? మీరు చేసిన పూజలకి ఈ లెగ్ పీస్ కి ఏదైనా సంబంధం ఉందా? ఎంతో శుచిగా, శుభ్రంగా, సదాచారం, సాంప్రదాయాలతో తిరుగుతూ ఇలాంటి మతిని పనిచేయడానికి మీకు మనసులో వచ్చింది అత్తయ్య గారు? అంటే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు మాతు. ఈ లెగ్ పీసు నేను తినడానికి వండలేదు. మరి మాకు తినిపించటానికి వండారు. మీకెందుకు శ్రమ, మేము లాగిస్తాంగా. చాలా తప్పమ్మా. మాంసాహారాన్ని మృగాలు మాత్రమే తింటాయి. కరెక్టే. ఈ విషయం మీరు చికెన్ లాక్కున్నప్పుడే మాకు అర్థమైంది. కోడిని చూస్తే నా చెల్లిలాగా, మేకని చూస్తే నాకు అక్కలాగా అనిపిస్తుంది. అలాంటిది నేనెలా తింటానే? తిననప్పుడు ఆ చికెన్ మీ చేతులకి ఎలా వచ్చిందండి? అయ్యో, అంటే వీళ్లకు చికెన్ ఇదిగో ఇలా తింటే పాపం, ఇలా నమిలితే మహాపాపం, ఇలా మింగితే పరమ పాపం అని చెప్తున్నానమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.